హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరొకసారి బైబిల్ పరిశుద్ధ గ్రంథము నుండి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14, 15, 16 3 వచనాల్లో మన ధ్యాన భాగంగా చదువుదాం. ఎవరైనా మైకులో చదువుతారా? రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14, 15, 16 వచనాలు. అందరూ ఇటువైపు తిరగాలి. ఏమా వినపడుతుందా? ఇటువైపు తిరగండి. సరిగ్గా కూర్చోండి. మనం కూర్చున్న విధానమే వారి దేవుని ఆత్మ మనలో పనిచేయడానికి సహకరించేదిగా ఉన్నది. దేవుని ఆత్మ మనం సరిగ్గా కూర్చోకపోతే, మనసును సిద్ధపరచుకోకపోతే, మనం సరిగ్గా దేవుని వాక్యం కొరకై మరి దైవ సేవకులు చెప్పినట్టు సంసిద్ధులుగా లేకపోతే దేవుని ఆత్మ మనకు సహకరించలేడు, పనిచేయలేడు. మరి ఇది భోజనం చేసి ఇది విరామ సమయం అయినను ఈ మీటింగ్లు ఎప్పుడు ఉండవు. ఈ దినము రేపు సామూహిక ఆరాధన సహవాసానికి ఎవరి మందిరాల్లో దేవుని పిల్లలు అక్కడ ఉంటారు. సహవాసంలో ఉన్నటువంటి వారందరూ ఈ స్థలంలో చేరి ఆరాధన జరిగిస్తారు. ఈ మీటింగ్కి ఇది మధ్యాహ్నం సమయంలో ఆఖరి సెషన్, ఇంకా రాత్రి పూట మాత్రమే ఉంటుంది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14, 15, 16, 17 4 వచనాలు చదవండి. అయ్యా మైక్ ఇవ్వండి ఆనంద్ గారు. గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను కాగా, నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడను కాను. ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయినది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దేవుడు తన వాక్యమును మన కొరకు దీవించును గాక. అందరూ ఒకసారి ఆమేన్ చెప్దాం, గట్టిగా చెప్దాం. ప్రారంభ రాత్రి నుండి సభలలో ఈ వాక్యాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం కూడా ఈ వాక్యముల నుంచి మనతో మాట్లాడుతూ వచ్చారు. వాటిని మీ మనసులో పెట్టుకోండి. దేవుడు నాకు ఇచ్చినటువంటి కొన్ని తలంపులు ఈ వచనాల్లో నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. పౌలు, దైవ సేవకుడైన పౌలు సువార్త ఏమై ఉన్నదో అతడు ఎరిగినవాడుగా ఉన్నాడు. రెండవది, సువార్త ఏం చేస్తాదో అతడు ఎరిగినవాడుగా ఉన్నాడు. ఇది సువార్త విషయంలో పౌలు కలిగినటువంటి తేటైనటువంటి గ్రహింపు అన్నమాట. ఆయనే వివరణిస్తాడు అక్కడ. ఒకటేమిటంటే సువార్త దేవుని శక్తి అని మాట్లాడుతున్నాడు. సువార్త దేవుని శక్తి. నేను రాత్రి సమయంలో, మొన్నటి రాత్రి అనుకుంటాను, కొన్ని విషయాలు మీతో మాట్లాడటం జరిగింది. సువార్త ఎందుకు దేవుని శక్తి అంటే, సువార్త యొక్క శక్తి ఏంటంటే యేసు ప్రభువారు పునరుద్ధానుడై లేచాడు. అదే సువార్త శక్తి. అసలు సువార్త అంటేనే యేసుక్రీస్తు ప్రభువారు.
సువార్తకు కేంద్రము ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు పుట్టుకను, మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని గురించి చెప్పేదే సువార్త. ఇది సువార్త యొక్క సారం అన్నమాట. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పుట్టాడు, మరణించాడు. అంతటితో ఆయన చరిత్ర ఆగిపోలేదు. ఆయన మరణించి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మరొకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఆయన పుట్టాడు, ఆయన మరణించాడు, దాంతో ఆగిపోలేదు ఆయన చరిత్ర. ఆయన తిరిగి లేచాడు. అనేకులు పుట్టారు, మరణించారు. వారి మరణముతో వారి చరిత్ర ముగించబడింది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క చరిత్ర అది పునరుద్ధానముతో ప్రారంభమైనది. సువార్త యొక్క శక్తి ఏమిటంటే అది మరణమును జయించినది అనేది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. సువార్త ఏం చేస్తుంది అనే దాన్ని కూడా పౌలు మాట్లాడుతున్నాడు. సువార్త ఏం చేస్తుంది? నమ్మినటువంటి పాపికి రక్షణ కలుగు చేస్తారు. ఎవరైతే నమ్ముతారో వారి ఏర్పాటు జనాంగమైనా, యూదులైనా, గ్రీకు దేశస్థులకు కూడా అంటారు. మొదటి యూదునికి, గ్రీకు దేశస్థునికి కూడా. అంటే ఈ రక్షణ యూదులకు మాత్రమే కాదు, ఈ రక్షణ అన్యులకు కూడా. గ్రీకు దేశస్థులు, అన్యులు, వారిలో మనం కూడా ఉన్నాం, వారిలో నేను కూడా ఉన్నా. ఇది యూదులకు మాత్రమే కాదు. నమ్మితే రక్షణ అనేది యూదులకే కాదు, యావత్తు ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరికీ, అన్ని దేశస్థులకు, అన్ని వర్గాలకు చెందినటువంటి వారికి ఈ వార్త ఏమిటంటే వారికి కూడా అంటాడు అన్నమాట. వారికి కూడా. ఎవరికి? అన్యులకు కూడా. మొదటి యూదునికి మాత్రమే కాదు, దేవునికి పక్షపాతం లేదు. యూదులని, గ్రీకు దేశస్తులని, ఆ దేశం వారని, గొప్ప దేశవారని, తక్కువ దేశవారని, తక్కువ కులస్తులని, గొప్ప కులస్తులని, దేవునికి భేదము లేదు. ఎవరు సువార్తను నమ్ముతారో వారు విద్యావంతులైనా, వారు విద్యాహీనులైనా, వారు యూదులైనా, వారు అన్యులైనా, వారు ఏ దేశానికి చెందిన వారైనా, ఎవరు నమ్ముతారో వారికి రక్షణ కలుగు చేస్తుంది. రక్షణ కలుగు చేస్తుంది. సువార్త నమ్మిన వారికి ఏం కలుగు చేస్తుంది? రక్షణ కలుగు చేస్తుంది. రక్షణ అంటే ఏమిటి? యేసు ప్రభువారి గురించి ఏమి రాయబడినది? యేసు అనగా రక్షకుడు. యేసు అనగా రక్షకుడు. దేని నుండి రక్షించేవాడు? తన ప్రజలను వారి పాపాల నుండి రక్షించేవాడు. ఇలాంటి రక్షణ భూలోకములో ఏది మానవునికి ఇవ్వలేదు. పాపాల నుంచి రక్షణ ఇవ్వగలిగినటువంటి శక్తి భూలోకములో దేనికి లేదు. దేనికి లేదు. ఎవరు పాపాల నుండి పాపికి రక్షణ ఇవ్వలేరు. పాపి యొక్క పాపపు స్థితిని ఎవ్వరూ మార్చలేరు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారిని ఒక ప్రశ్న అడిగారు. మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయము శిష్యులు అడిగారు. 25వ వచనం. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి
అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమని చెప్పెను. అవును, శిష్యులు అన్నారు, యేసు ప్రభువు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో వంటె దూరటం సులభం అన్నాడు. దానికి వారు మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. అసలు ఇట్లయితే పరలోకం ఎవరు వెళ్తారు అన్నాడు. ఎవరు రక్షణ పొందుతారు అని చెప్తే యేసు ప్రభువారు ఎంత తేటగా చెప్పారంటే, ఇది మనుషులకు అసాధ్యం. ఏది? రక్షణ పొందుట అనేది మనుషులకు అసాధ్యము. మనుషులు వారి జ్ఞానముతో రక్షణ పొందలేదు. మనుషులు వారి డబ్బుతో రక్షణ పొందలేదు. ఏదో సామెత ఉంటుంది కదా, డబ్బుంటే కొండ మీద కోతైనా దిగి వస్తుందని. డబ్బుంటే కొండ మీద కోతి దిగి రావటం సులువే, కానీ డబ్బుతో రక్షణ కొనలేం. రక్షణ రాదు, డబ్బు రక్షణ ఇవ్వలేదు. డబ్బు ఉండటం తప్పు కాదు, అంటే ఏది దేనికి అనేది నా మాటలో ఉన్న ఉద్దేశం అన్నమాట. దైవ సేవకులు డానియల్ జయంత్ గారు చక్కగా పేదరికాన్ని గురించి మాట్లాడారు, విడుదల గురించి. అది అత్యవసరమా. నేనేం మాట్లాడుతున్నాను అంటే, ఏది దేనికి డబ్బు కావాలి, అదే డబ్బు ద్వారా ఏం చేయగలము అది చేయగలం. డబ్బు ఏం చేయగలదు అది చేయగలదు. రక్షణ పొందుట అసాధ్యము, మనుషులకు అసాధ్యము, మానవ అధికారానికి అసాధ్యము, మనుషుల శక్తికి అసాధ్యము, మనుషులు చేసే ప్రయత్నాలకు అసాధ్యము. ఇది ఏదో కొన్ని మంచి క్రియల ద్వారా వచ్చే రక్షణ కాదు. ఇది మంచి క్రియల ద్వారా వచ్చే రక్షణ కాదు. అది మంచి క్రియలు రక్షణ ఇవ్వలేవు. మంచి క్రియల ద్వారా రక్షణ రాదు. యేసు ప్రభువు ఇక్కడ తేటగా చెప్పారు, ఇది మనుషులకు అసాధ్యమే, కానీ నమ్మువానికి సమస్తము సాధ్యం. అంటే మనుషులు శక్తికి ఇది అసాధ్యము, అంటే వారి యొక్క శక్తి, వారి క్రియలకి ఇది అసాధ్యము, కానీ నమ్మే వారికి సమస్తము సాధ్యం. ఇది విశ్వాసము ద్వారా సాధ్యమే, కానీ సొంత శక్తి ద్వారా ఇది రక్షణ సాధ్యము కాదు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. మీరు విశ్వాసము ద్వారా అవును కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. అవును, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. అంటే దేవుడు తన కృపను బట్టి మనల్ని రక్షిస్తాడు. ఈ రక్షణ అనేది గొప్ప రక్షణ. ఇది మామూలు రక్షణ కాదు, ఇది గొప్ప రక్షణ అన్నమాట. రక్షణ అంటే ఏమిటి అంటే, చచ్చిపోయినటువంటి ఒక వ్యక్తి తిరిగి లేపబడుట, మరియు లేపబడిన వ్యక్తి యేసు ప్రభువుతో కూడా తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండబెట్టబడుట. ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లించండి. మెళుకున్న వారందరూ గట్టిగా స్తోత్రం చెల్లించండి. ఇదే రక్షణ, ఇదే రక్షణ. నేను మాట్లాడిన మాటలు ఎఫెసీ పత్రికలు ఉంటాయి అన్నమాట. నేను మాట్లాడిన మాటలు ఎఫెసీ పత్రికలు ఉంటాయి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చి ఉండగా
ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. క్రీస్తుతో కూడా బ్రతికించాను. బ్రతికించి ఏం చేశాడు? 2వ అధ్యాయంలో కృపచేతనే రక్షించబడి ఉన్నాము. 6వ వచనంలో ఎఫెసీ పత్రిక 2:6 ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అవును అత్యధికమైన తన కృపా మహైశ్వర్యము రాబో యుగములలో కనబరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అది ఆయనతో కూడా లేపటం మాత్రమే కాదు, బ్రతికించడం మాత్రమే కాదు, యేసు క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టబడట. ఇది గొప్ప రక్షణ. ఇది గొప్ప రక్షణ. యేసు క్రీస్తుతో కూడా సమానముగా పరలోకములో కూర్చుండబెట్టబడట. ఇది ఎలా కలుగుతుంది మనుషునికి? ఒక వ్యక్తి చచ్చిపోయినటువంటి ఆత్మ ఎలా బ్రతుకుతున్నది? బ్రతికిన వ్యక్తి పరలోకములో యేసు క్రీస్తుతో కూడా కూర్చుండుట అనేది ఎలా జరుగుతుంది? ఇది కేవలము సువార్తను నమ్ముట ద్వారా, అంటే యేసు క్రీస్తు నందలి విశ్వాసము ద్వారా. ఒకసారి చప్పట్లు కొట్టి యేసయ్యను గర్భరుద్దాం. అందరూ 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 చప్పట్లు కొట్టి యేసయ్యను గర్భరుద్దాం. యేసు క్రీస్తుకు మనం ఎంతో కృతజ్ఞులం. వింటున్నారా జాగ్రత్తగా? నమ్ము ప్రతివానికి. పౌలుకు ఇక్కడ 2 సత్యాలు అర్థమైనవి. ఒకటేమిటంటే సువార్త ఏమై ఉన్నది, రెండవది సువార్త ఏం చేస్తుంది. సువార్త దేవుని శక్తి. సువార్త దేవుని శక్తి. ఆయన మరణించి తిరిగి లేచాడు. ఎవరైతే యేసుక్రీస్తుని రక్షకుడిగా విశ్వసిస్తారో వారికి రక్షణ. వారికి రక్షణ. రక్షణ అంటే ఏమిటి? మృతమైన ఆత్మ, అపరాధముల చేత పాపం చేత చచ్చిన ఆత్మ బ్రతుకుట ఒకటైతే, బ్రతికిన వారు యేసుక్రీస్తుతో కూడా పరలోకములో సమానముగా కూర్చున్నబెట్టుట అనేది మరొకటి అన్నమాట. ఇది రక్షణ పొందిన వారు గ్రహించవలసినటువంటి విషయం. ఇంకా పౌలు ఏం మాట్లాడతారు? ఎవరైనా ఈ సువార్తను నమ్మకపోతే వారు ఏమి నష్టపోతారు? సువార్తను నమ్మని వారు పోయే నష్టం ఏమిటి? వారు ఏమి కోల్పోతారు, ఏమి నష్టపోతారంటే రక్షణ నష్టపోతారు. రక్షణ కోల్పోతారు వారు. ఇంకా వారికి రక్షణ కోల్పోతే శిక్ష. ఇది మామూలు విషయం కాదు. యేసుప్రభు వారు స్వయంగా చెప్పారు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మకపోతే అతడు శిక్షించబడతాడు. అది రక్షించబడిన వారికి శిక్ష లేదు, నమ్మని వారికి శిక్షణ ఉంది. నమ్మిన వారికేమో రక్షణ ఉన్నది, నమ్మని వారికేమో శిక్ష ఉన్నది. ప్రియులారా, ఈ సభలలో దేవుడు ప్రారంభ రాత్రి నుంచి మాట్లాడుతున్నాడు. నీవు రక్షణ పొందాలని మాట్లాడుతున్నాడు. ఈ సభలకు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, తెలుసా మీకు? లక్షల రూపాయలు ఖర్చు. దీని కొరకు 40 రోజులు సంఘాలన్నిటిలో ప్రార్థన జరిగింది. 40 రోజులు ఎంతో ప్రయాస, పందులు వేయటానికి, పని చేయటానికి ఎర్రటెగ్గలో. దేవుడు ఎందుకు ఈ పని చేయించాడు? ఎందుకు నీకు పిలుపునిచ్చాడు? ఎందుకు ఇక్కడికి నిన్ను తీసుకొని వచ్చాడు? రక్షణ లేకపోయినా ఎందుకు నీకు ఈ సంవత్సరం ఇచ్చాడు? ఎందుకు నీకు ఈ నెల ఇచ్చాడు? ఎందుకు నీకు ఈ కూటాల్లోకి వచ్చి
వాక్యమైన అవకాశం ఇచ్చాడు రక్షణ పొందటానికి. రక్షణ పొందడానికి అవకాశం ఇచ్చాడు. పాత పాటలో పల్లవి, కాల విలువ నీకు తెలియకపోయినా కష్టాల పాలయ్యేదవు. కాల విలువ నీకు తెలియకపోతే కష్టాలు పడతావు. ఈ కాలం ఎందుకు ఇచ్చాడు? ఈ సమయం ఎందుకు ఇచ్చాడు? ఈ ప్రకటన ఎవరి కొరకు? ఏదో ఈ సంవత్సరం కూడా మీటింగ్కి వెళ్ళి ఊరికట్ల మన వాళ్ళని కలుసుకొని వస్తారని కాదు. కొందరకు కొన్ని స్థలాలకి ఏదో సరదాగా వెళ్ళినట్టే మీటింగ్ కూడా వెళ్ళి వచ్చి విని వెళ్ళిపోతూ ఉంటారంతే. నమ్మని వానికి శిక్ష ఉన్నది, నమ్మిన వానికి రక్షణ ఉన్నది. ప్రభు మాట్లాడుతున్న విషయం ఇది. ఈ దినం ఎక్కడ ఎవరైతే రక్షణ పొందలేదో, ఎవరైతే మారు మనసు పొందలేదో, వారు మారు మనసు పొందాలని దేవుడు కోరుచున్నాడు. నిన్ను రక్షించడానికి దేవుని శక్తి సిద్ధముగా ఉన్నది. నిన్ను రక్షించడానికి దేవుని శక్తి సిద్ధముగా ఉన్నది. ఈ శక్తి నీ కొరకే. ఈ పునరుద్ధాన శక్తి నీ కొరకే. ఈ రక్షకుడు నీ కొరకే. ఈ యేసుక్రీస్తు వారు నీ కొరకే. ఆయన నీ కొరకే పుట్టాడు. ఆయన సృష్టికర్త అయి ఉండి, ఆయన దేవుడై ఉండి, ఆయన రక్తమాంసములు నీ కొరకు ధరించాడు. ఆయన నీ కొరకు శ్రమలు అనుభవించాడు. ఆయన నీ కొరకు మరణించాడు. ఆయన నీ కొరకు పాపిగా చేయబడ్డాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే ఇంకా రక్షణ పొందిన వారి గురించి. ఇదంతా నీ కొరకే. ప్రభు మాట్లాడుచున్నాడు. ఇది అనుకూలమైన సమయం. ఇది రక్షణ దినం. ఇంకెవరైనా రక్షణ తీర్మానం లేకున్నారా? రక్షణ తీర్మానం చేసుకొని కూడా బాప్తీసాలు కొరకైన తీర్మానం లేకున్నారా? ఇది అనుకూలమైన సమయం. ఇది అనుకూలమైన సమయం. మా మటుకు మేము 40 దినాలు చిలకలూరిపేట పరిచర్యలో ఈ సభల్లో అనేకులు మారు మనసు పొంది బాప్తీసం పొందాలని ఆశతో దేవుని సన్నిధిలో మొరపెట్టాను. ఇది దేవుని పిలుపు. ఇది దైవ సేవకుల యొక్క స్వరం మీకు వినబడుతున్నట్టు కనబడిన వాక్యం చెప్తుంది. దేవుడు సువార్త వలన మనుషులను పిలుస్తూ ఉన్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడని భక్తులు పాట పాడారు. ఈ పెండాల్లో కూర్చున్న నీవు, రక్షణ పొందకుండా కూర్చున్న నీ కొరకు దేవుడు మాట్లాడుచున్నాడు. ఇది అనుకూలమైన సమయం. ఎందుకో దేవుని ఆత్మ నాలో గోజాడుతున్నాడు. రక్షణ పొందిన వారు రక్షణ లేకుండా ఈ సమయాన్ని దాటవేయకూడదు. వాయిదాలు వేయకూడదు. వాయిదాలు వేసే దినాలు కాదు ఇవి. ఇది రక్షణ దినం. రక్షణ దినం వాయిదా వేస్తే ఇంకా నీ యొద్ద నుండి రక్షణ పొందే అవకాశం ఇంకోసారి వస్తుందో రాదో తెలియదు. ఇంకోసారి రక్షణ పొందే అవకాశం వస్తుందో తెలియదు. ఇది అనుకూలమైన సమయం. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. పాపి నమ్మకపోతే ఏం కోల్పోతాడు? రక్షణ కోల్పోతాడు. అయితే పౌలు ఈ సువార్త విషయమై కలిగి ఉన్న గ్రహింపు చాలా విలువైనది. 14వ వచనం చదువమ్మా. మైకి అయ్యా. గ్రీసు దేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను కాగా, నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును స్వార్థ ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. 14వ వచనం ఏం మాట్లాడుతున్నాడు ఆయన? నేను రుణస్థుడును. మొదటి రోజు జాన్ హైడ్ గారు మాట్లాడుతూ
పౌలు గారు రోమీల దగ్గర ఏమైనా 1000 రూపాయలు ఏమైనా అప్పు తీసుకున్నాడా, లక్షల రూపాయలు ఏమైనా అప్పు తీసుకున్నాడా అని మాట్లాడారు. ఇది అప్పు తీసుకున్న రుణం కాదు, దేవుడు అప్పగించిన రుణం. దేవుడు సువార్త భారాన్ని పౌలు గారికి అప్పగించాడు ప్రకటించమని. దాన్ని ప్రకటించే విషయంలో ఆయన రుణపడి ఉన్నాడు అన్నమాట. ఆయన రుణపడి ఉన్నాడు. అట్లా ఆయన రుణము తీర్చుకుంటున్నాడు. ఆ విధంగా ఆయన రుణము తీర్చుకుంటున్నాడు. ఒక గ్రామంలో ఒక వ్యక్తిని చంపటానికి 4 వ్యక్తులు ఆ గ్రామానికి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ విషయం ఆ గ్రామంలో ఉన్న ఒక కిరాణా షాపు యజమానికి తెలిసింది. ప్రక్క గ్రామంలో ఉన్న వ్యక్తిని 4 వ్యక్తులు చంపటానికి వెళ్తున్నారు. ప్రక్క గ్రామంలో ఉన్న వ్యక్తికి తెలిసింది 4 వ్యక్తులు ఆ వ్యక్తిని చంపటానికి వెళ్తున్నారని. తన కుమారుని పిలిచి చీటీ రాసి, ఇదిగో 4 వ్యక్తులు నిన్ను చంపటానికి వస్తున్నారు, నీవు తప్పుకోమని ఏ వ్యక్తి అయితే ప్రమాదంలో ఉన్నారో ఆ వ్యక్తికి పేరు రాసి చీటీ రాసి కొడుకు జేబులో పెట్టాడు. అయ్యా, నీవు రోడ్డును కాదు, ఈ అడ్డదారి ఉంది కదా, నువ్వు పరిగెత్తుకొని వెళ్ళి ఆ ఊరిలో ఫలానా వ్యక్తికి ఈ చీటీ ఇవ్వమని చెప్పాడు. ఈ పిల్లవాడు అలానే పరిగెత్తుతూ ఉన్నప్పుడు కాలువ అడ్డం వచ్చింది, చిన్న కాలువ. ఆ కాలువ దాటేటప్పుడు అతనికి ఏం కనపడ్డాయి అంటే చిన్ని చేపలు కదిలాడుతున్నాయి అన్నమాట. చేపలు కదిలాడుతూ ఉన్నాయి. ఈ కుర్రోడు చిన్నవాడు కదా, అరే ఈ చేపలు కదిలాడుతున్నాయని కాల్లో దిగి ఆ చేపలు పడుతూ ఉన్నాడు అన్నమాట. ఆ చేపలు బట్టి ఎప్పటికో గుర్తుకొచ్చింది ఈ చీటీ ఉన్నదని. అరే డాడీ ఫలానా వ్యక్తికి చీటీ ఇవ్వమని చెప్పారే, త్వరగా వెళ్ళమని చెప్పాడు, ఇప్పటికి ఆలస్యమైందని వెళ్ళి పరిగెత్తుకొని ఆ ఊరికి వెళ్తే అక్కడ గుంపులు కూడా ఉన్నారంట ప్రజలు. వాళ్ళని అడిగాడంట, ఫలాని వ్యక్తి ఇల్లు ఎక్కడ, ఆ వ్యక్తిని నేను కలుసుకోవాలంటే వాళ్ళు చెప్పారంట, ఇప్పుడేనయ్యా 4 మనుషులు వచ్చి ఆ వ్యక్తిని చంపేశారు, ఇప్పుడే చచ్చిపోయాడని చెప్పారట. తిరిగి ఆ వ్యక్తి తండ్రి దగ్గరికి వచ్చాడు. ఏ బాయ్ చీటీ ఇచ్చేవా? వెళ్ళండి డాడీ. ఏం జరిగింది? నేను వెళ్ళేటప్పటికీ ఆయన చనిపోయాడని ఆ ఊరోళ్ళు చెప్పారు. 4 వ్యక్తులు వచ్చి చంపేశారంట. మరి ఈ బురద ఏంట్రా ఇదంటే, కాళ్ళలో చేపలు పట్టాను, వెళ్ళటానికి ఆలస్యమైందని చెప్పారట. అప్పుడు ఆ తండ్రి అన్నాడంట, 4 కాదు ఆ వ్యక్తిని చంపింది, మొట్టమొదటిగా నీవే ఆ వ్యక్తిని చంపింది. నీ షర్టు మీద ఉన్న బురద చుక్కలు అతని రక్తపు మరకలని చెప్పారట. అంటే అప్పగించిన పనిని నమ్మకంగా చేయకపోవటం ద్వారా ఒక ఆత్మ చనిపోయినది. పౌలు గారి యొక్క జీవితంలో నేను రుణస్థుడును, సువార్త ప్రకటించే విషయంలో నేను రుణస్థుడును. ఇది పౌలు గారే కాదు, రక్షణ పొందిన దేవుని పిల్లలు ప్రతి ఒక్కరూ కలిగి ఉండవలసిన గ్రహింపిది. నా ఇంటి వారికి సువార్తను ప్రకటించే విషయంలో నేను రుణస్థుడును. నా వీధి వారికి సువార్తను ప్రకటించే విషయంలో నేను రుణస్థుడును. నా ప్రక్క గ్రామానికి సువార్తను ప్రకటించే విషయంలో నేను రుణస్థుడును. మాట్లాడొద్దు, అక్కడ ఎవరు ఈ మూల మీద మాట్లాడుతున్నారు చూడండి, వాళ్ళు మన స్పృహలో కూడా లేరనుకుంటారు. ఏమ్మా విను, దేవుని పిల్లలకు సువార్త విషయంలో, రక్షణ పొందిన విషయంలో వారి మీద ఉన్నటువంటి భారము, వారి బాధ్యత ఎంతో గొప్పది.
ఎంతో గొప్పది. ఒక కథ చెప్తూ ఉంటారు. యేసుప్రభువారు ఆరోహణమైన తర్వాత దేవుని దూతలు ఎంతో సంతోషంతో ప్రభువుని ఆరాధిస్తూ ఎదురుకొచ్చేయా, నీవు ఎంతో కష్టపడి రక్షణ సంపాదించావు కదా, మరి ఆ రక్షణ సువార్తను ప్రకటించడానికి భూమి మీద మమ్మల్ని పంపుతావా, మేము ప్రకటన చేస్తాం అన్నారట. అది మీ పని కాదు, అది నన్ను నమ్మిన శిష్యుల పని అని చెప్పారట. అప్పుడు వారు అన్నారట, మిమ్మల్ని వెంబడించిన శిష్యులు వారు ఒక్కరిని ఎదుటి నిలబడలేదు కదయ్యా, ఈ సువార్త ఎట్ట ప్రకటన చేస్తారు? వారు పేతురు అబద్ధమాడే, వారు అందరూ ఎటువంటి చెదిరిపోయారు కదా, ఈ సువార్తకి ఎట్లా వారికి అప్పగిస్తావు, వారిని ఎట్లా నమ్మేవు అంటే యేసుప్రభు వారు చెప్పారంట, వారే చేయాలి, ఇంకంతకంటే నాకు మార్గం లేదు, ఈ సువార్తను ప్రకటించేది నా శిష్యులే, వారే చేయాలి. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? దేవుడు మనల్ని ఎంత నమ్మాడో, మనల్ని ఎంత నమ్మి మనల్ని రక్షించి ఈ సువార్త భారమును మరియు బాధ్యతను మన మీద పెట్టాడు. నేను రుణస్థుడును. కొందరు గడప దాటరు, పెదవి విప్పి మాట్లాడరు. వాళ్ళంతరకాలు బైబిల్ తీసుకొస్తారు, డిగ్నిటీగా మందిరంలో కూర్చుంటారు, అవసరమైతే దైవ సేవకులకు వందనాలు చెప్తారు, లేకపోతే వెనక వెళ్ళిపోతారు. నోరు తెరిసి ప్రక్కింటి వాళ్ళు కూడా టైం అయిందా, నేను వెళ్తున్నాను, నువ్వు రా అని కూడా అనరు. వాళ్ళు అంత డిగ్నిటీగా ఉంటారు. ఏం మా ఇంట్లో పెళ్ళా, మేము పిలవటానికి అంటారు. వస్తే ఊరికి లాభం, రాకపోతే ఊరికి నష్టం, అంతే అంటారు. కానీ నేను రుణస్థుడును. అద్భుతమైన విషయం, నేను రుణస్థుడు. మూఢులకు రుణస్థుడును, జ్ఞానులకు రుణస్థుడును. కనుక నా వలనైనంత మట్టుకు రోమాల వారికి కూడా సువార్త ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంటే రుణము తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంకొక వారి చాలా చాలా వేదనకరమైనటువంటి మాట ఏంటంటే, సువార్త కొరకు నేను చనిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నా. ఎంత నమ్మకస్తుడు పౌలు. భారతదేశానికి సువార్త వచ్చి ఇప్పటికి 2000 సంవత్సరాలు. అమెరికా దేశము కనుగొనక ముందే, దేశంగా గుర్తించబడక ముందే భారతదేశానికి తోమా ద్వారా సువార్త వచ్చింది. ఎంతవరకు సువార్త భారాన్ని కలిగి ఉన్నది భారతదేశ సంఘం. ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డల మనము, నేను నాతో సహా మరొక్కసారి మనల్ని మనం సమర్పించుకుందాం, రుణము తీర్చుకోవటానికి పనిచేద్దాం. కొడితే సరిగ్గా కొట్టండి. రుణం తీర్చుకోవటానికి పనిచేద్దాం. ఇదంతా డబ్బులు ఉండి సభలు కాదు కదా, దేవుడిచ్చిన భారాన్ని బట్టి సభలు, డబ్బులు ఉండి సభలు కాదు. ఈ ప్రయాసంతా మరి ఏదో గుర్తింపు కొరకు కాదు, ఆత్మ రక్షణ కొరకు. కనుక నేను రుణస్థుడును. మరొక్కసారి మనము ఈ పెండాల్లోనే దేవుని బిడ్డలు సమర్పించుకుంటే నా రుణం తీర్చుకుంటానయ్యా, నా రుణం తీర్చుకుంటా. సువార్తను ప్రకటించడంలో నా రుణం తీర్చుకుంటా, సువార్తను చెప్పటంలో నా రుణం తీర్చుకుంటా, రక్షణ లేని వారికి సువార్త చెప్పటంలో నా రుణము తీర్చుకుంటానని ఎంతమంది మరి న్యాయముగా ఇప్పుడు దేవుని ఎదుట సమర్పించుకునే వారుగా ఉన్నారు? ఎంతమంది?
కనుక 14వ వచనంలో నేను సువార్త ప్రకటించడానికి రుణస్థుడను. 15వ వచనంలో ఆ రుణము తీర్చుకోవడానికి నేను సిద్ధముగా ఉన్నాను. నేను సిద్ధముగా ఉన్నాను. నేను సిద్ధముగా ఉన్నాను. నేను సిగ్గుపడను. నేను సిగ్గుపడను. నేను సిద్ధముగా ఉన్నాను. సువార్త ప్రకటన ఎందుకు? ఆత్మల రక్షణ కొరకు. సువార్త ప్రకటించకపోతే ఆత్మల రక్షణ కార్యము లేదు. ఆత్మల రక్షణ ఎందుకు? సంఘ స్థాపన కొరకు. సంఘ స్థాపన కొరకు. ఆత్మల రక్షణలోకి నడిపించబోతే సంఘం యొక్క అభివృద్ధి లేదు. కనుక దేవుని పిల్లలైన వారు ఈ సత్యాన్ని గ్రహించాలని దేవుడు కోరుచున్నాడు. నాకు అర్థమైంది ఏంటంటే 2 విషయాలు ఈ సభలలో దేవుడు తన ప్రజలతో మాట్లాడుచున్నాడు అనేది నాకు అర్థమైనది. ఒకటేంటంటే రక్షణ పొందిన వారికి వారు రక్షణ పొందుటకు శక్తి అందుబాటులో ఉన్నది. విశ్వసిస్తే రక్షణ పొందుతారు. ఇది ఒకటి. రెండోది ఏంటంటే రక్షించబడిన వారు సువార్త ప్రకటించే విషయంలో నేను రుణస్థుడును అని వారు రుణము తీర్చుకోవటానికి బాధ్యత తీసుకొని భారము కలిగి పనిచేయాలని దేవుడు తన సంఘంతో మాట్లాడుతున్నాడు. తన సంఘంతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఇంకొక విషయం చెప్పి నేను ముగించి వేస్తాను. సువార్త ప్రకటన చేస్తే సువార్త ప్రకటన కొరకు పడిన ప్రయాస అంతటికి రేపు పరలోకంలో మనకు బహుమానాలు ఉంటవి. దేవునికి స్తోత్రాలు. దేవునికి స్తోత్రాలు. అది ఈ సువార్త విషయంలో బాధ్యత తీసుకొని పోతే, భారాన్ని తీసుకొని పోతే ఏం కోల్పోతావు నీవు? పరలోకంలో ఏం పోగొట్టుకుంటావు? బహుమానాలు పోగొట్టుకుంటావు. నాకు ఇప్పుడే ఒక మాట గుర్తుకొస్తుంది. ఇప్పుడు సువార్త చెప్పడానికి సిగ్గుపడితే రేపు పరలోకంలో బహుమానాలు లేనందుకు తల దించుకొని నిలబడాలంతే. ఈ ప్రక్కన వాళ్ళు సువార్త ప్రకటన చేసి బహుమానాలు పొందుతుంటే, అమ్మా ఈ సభల కొరకు ఇంత ప్రార్థన చేసేవా, ఈ సభల కొరకు ఇంత కానుకిచ్చావా, ఈ సభల కొరకు ఇంత పరిచయం చేసేవా, దైవ సేవకుల కొరకు ఇంత ప్రార్థన చేసేవా, గురుజాపిరిలో ఈ దినం ఎంతమంది బాప్తీసం పొందబోతున్నారు, ఎంతమంది రక్షణ తీర్మానం చేసుకున్నారు, వారంతటిలో నీవు కూడా పాలిభాగస్తురాలు అని ఒకరోజు పరలోకములో దేవుడు మన గురించి ప్రశంసించుతూ ఉంటే, ఇప్పుడు సువార్త గురించి సిగ్గుపడేవారు అప్పుడు బహుమానాలు లేనందుకు సిగ్గుపడతారంత, తల దించుకుంటారు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇది అనుకూలమైన సమయం. దేనికి? రక్షణ పొందటానికి. ఇది అనుకూలమైన సమయము. దేనికి? బహుమానాలు పొందటం. బహుమానాలు పొందటం. సిగ్గుపడకూడదు. ప్రభా బాధ్యత కలిగిన వ్యక్తిగా నన్ను ఉంచు, భారం కలిగిన వ్యక్తిగా నన్ను ఉంచు. ప్రార్థన చేసుకోవాలి. ఇంకా రక్షణ తీర్మానం చేసుకుని వారు రక్షణ తీర్మానం చేసుకోండి. ఈ సమయంలో వారు మనసు పొంది బాప్తీసం పొందడానికి సిద్ధపడిన వారు ఎవరైనా ఉంటే వారు లేచి నిలబడండి. వారు ఉన్న స్థలంలో వారు మనసు పొంది బాప్తీసం పొందడానికి సిద్ధపడిన వారున్న స్థలంలో లేచి నిలబడవలను. లేచి నిలబడాలి. దయచేసి